ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు ఉం? అంటే సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభువా. అంటే నువ్వు భయపడటంలో అర్థం లేదని చెప్తున్నాడు ఆయన. రెండు నీకు తెలుసు. ఒకటి, నేను చేసిన కార్యాలు నీకు తెలుసు. రెండు, నీ ధోనిలో నేను ఉన్నానని కూడా నీకు తెలుసు. నేను నీకు తోడుగా ఉన్నానని నీకు తెలుసు. నీతోనే ఉన్నానని నీకు తెలుసు. నేను నీతో ఉన్నానని తెలుసు. నా శక్తి, ప్రేమ, జ్ఞానం మూడు తెలుసు నీకు. తెలిసి కూడా మరి నువ్వు కలవరపడటంలో అర్థం లేదు కదా. అందుకే పాయింట్అవుట్ చేయాల్సి వచ్చింది వాళ్ళని. లేకపోతే అంతవరకు గద్దించి ఊరుకునేవాడు, సైలెంట్ పోయి కూర్చునేవాడు. నేను ఉండగా నీ ధోనిలో నిన్ను ముంచగలిగే సముద్రమే లేదు. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేశావు. జలములలో బడి నే వెళ్ళిన నన్నేమి చేయవు నా యేసయ్య. ఎందుకంటే ఎల్లలు వేసిన వాడివి నీవే, హద్దులు నియమించిన వాడివి నువ్వే. అన్నిటికంటే శ్రేష్టం నా బ్రతుకు దోనిలోనికి ప్రవేశించి నాతో ఉన్నవాడవు నీవు. ప్రతి మనిషి ఒత్తిడికి గురవుతానే ఉంటాడు, ఏదో ఒక బాధను బట్టి. కుటుంబంలో పరిస్థితులను బట్టి కొంతమంది, ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది, అప్పుల బాధలను బట్టి కొంతమంది, శరీర రోగాలను బట్టి కొంతమంది, మానసిక ఒత్తిళ్లు కొంతమందికి, కుటుంబంలో ఊహించని సంఘటనలు జరిగి, అనుకోని సంఘటనలు జరిగి కొంతమంది ఒత్తిడి, రకరకాలుగా మనుషులు ఒత్తిళ్లకు గురవుతారు. అయితే దేవుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? నమ్మకం ఎందుకు లేదు ప్రభు, బోల్డ్ అంత ఉంది అంటే మరి అట్టయితే భయం ఎందుకు వస్తుంది నీకంట? భయం అంటే ప్రభా, మరి భయం నాకేం చేసింది ప్రభా? అసలు ఊహించానా? అసలు అనుకున్నానా ఇలా జరిగిద్దని? అసలు కలలోనన్నా అనుకున్నానా? కానీ అలా జరిగిపోయింది ప్రభా, అలా జరుగుతుంది తండ్రి. నేను ఊహించలేదు, కలలో కూడా అనుకోలేదు. అలాంటి సంఘటనలు నా జీవితంలో పెను తుఫానులాగా కనపడుతున్నప్పుడు నాకు భయమే ఆవరిస్తుంది ప్రభువా. అప్పుడు ఆయన అంటున్నాడు, అట్లయితే నీకు భయం అలాగున ఆవరించినట్లయితే నువ్వు చేయాల్సింది ఒక్కసారి ఈ విషయంలో, ఇక మిగిలిన విషయాల్లో కాదు, ఈ విషయంలో నువ్వు వెనక్కి చూడు అంటాడు. వెనక్కి ఎందుకు అంటే, గడిచినటువంటి ప్రయాణంలో ఇలాంటివి ఎన్ని దాటించుకొని నేను ముందుకు తీసుకొచ్చి నిన్ను నిలబెట్టున్నానో ఒక్కసారి గుర్తు చేసుకో అంటాడు. ఇంతకంటే పెద్ద పెద్ద పెను తుఫాన్లను నేను దాటించలేదా? జీవితం అయిపోయిందిరా నాయన, ఇక నా లైఫ్ కొలాప్స్ అనుకున్న అనుభవాలు ఎన్నో నీ జీవితంలో తారసపడితే వాటన్నిటినీ నేను అడ్డుకొని నీ దోనె మునిగిపోకుండా నేనే నిన్ను నడిపించలేదా, కాపాడలేదా? మరి ఇంతకాలం నిన్ను అలాగున నడిపించుకుంటా కాచుకుంటా వచ్చిన నేను ఇప్పుడు వదిలిపెడతానా? ఎందుకు కలవరంలో బ్రతుకుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఎందుకు అంటే సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభువా. సమాధానం వచ్చిందాకా నా ఏడుపు ఆగదు ప్రభు. అంటే ఆయన అంటాడు, మీరు ఇంకా పిల్లలై ఉన్నారా? మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అని ఒక మాట అన్నాడు. ఇంకా ఏడుస్తా కృంగిపోతా ఉంటే ఆయన అంటాడు, ఇంకా నీవు పిల్లవై ఉన్నావా, పిల్లవాడవై ఉన్నావా అంటాడు. అంటే ఏంటి? ఇంకా నువ్వు ఆత్మీయ ప్రగతి పొందలా, ఇంకా పిల్లతనంలోనే ఉన్నావు. నా కార్యాలను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. పెద్దలు చేసే కార్యాలు పిల్లలకు అర్థం కాక వాళ్ళు ఏడ్చినట్టు నువ్వు ఏడుస్తున్నావు. నేను చేసే సమస్త కార్యాలు కేవలం నీ మేలుకి వచ్చేటట్లు, కేవలం నీ మంచి జరిగేటట్లు, కేవలం నీవు ఆశీర్వదించబడేటట్టు మాత్రమే నేను చేస్తా, ఇంకో రకంగా కాదు. శ్రమ కొలిమికి నిన్ను అప్పగించిన దాని వెనక కూడా నీకు 100% నీ మేలునే కాంక్షించి అప్పగిస్తాను నేను. ఇంకో దాన్ని అయితే కాదు, ఇంకో దానికైతే కాదు. ఇప్పుడు
మొదటి మాట మనకు తీసుకుందాం, మనకు ఆపాదించుకుందాం. మొదటి మాట, యేసయ్య కార్యాలు నీ జీవితంలో గతంలో చూసావు, అంతేకాదు నీతో యేసయ్య ఉన్నాడు అనే నిశ్చయత నీకుంది. యేసయ్య లేడనుకుంటున్నావా? వదిలిపెట్టి పోయాడు అనుకుంటున్నావా? ఎందుకు వెళ్ళిపోయాడు? ఆయన ఒక మాట అన్నాడు, నేను మిమ్మును అనాథలనుగా విడువను, నేను మీ వద్దకు వత్తును, నేను యుగాంతము వరకు సదాకాలము మీతో కూడా ఉందును. ఈ మాట అబద్ధమా? చదవండి, ఏమైంది చదవండి. ఆ మాట నిజమా అబద్ధమా చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఆఖరి వచనం చదువు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో చెప్పాడా? తనను విశ్వసించిన వారందరితో ఆ మాట చెప్పాడా? వారితో చెబితే వారి వరకే ఉంచుకునేది ఉండే ఆ పేపరు, ఆ మాటలు. ఈ పుస్తక రూపంలో నీకెందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇచ్చాడు? ఇప్పుడు బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి బైబిల్ చూపించండి. ఈ మాటలు వారి వరకే అయితే మరి నీకెందుకు ఇవ్వాలి? ఈ మాటలు వారికే పరిమితం అయితే ఈ పుస్తకం నీకెందుకు? ఎందుకంటే వారికి ఇవ్వబడిన మాటలన్నీ నీకు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు రక్షింపబడితే వారికి దేవుడు రక్షణ ఇస్తానంటే నీకు కూడా ఇస్తాడు. వారికి అధికారం ఇస్తే నీకు కూడా ఇస్తాడు. వారికి అభిషేకం ఇస్తే నీకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. వారి ద్వారా కార్యాలు చేస్తే నీ ద్వారా కూడా కార్యాలు, వారిని వాడుకుంటే నిన్ను కూడా, వారికి తోడై ఉంటే నీకు కూడా తోడై ఉంటానని నిశ్చయత కలగటానికి గ్రంథమే నీ చేతికి ఇచ్చి రోజు చదువుకో, చూడు నా మాట నేను తప్పిపోను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలము ఇదిగో నేను మీతో కూడా ఉన్నాను. గుర్తుపెట్టుకో ఈ మాట. యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టి పోడు. కానీ ఒకటి జరిగే అవకాశం ఉంది, నువ్వు యేసును వదిలిపెట్టిపోయే ఛాన్స్ ఉంది. అర్థమైందా? నీ ధోనిలో ఆయన ఉన్నాడు, ఆయన మాట ఇచ్చాడు నేను దిగిపోను అని. నీ ధోని నేనైతే నా అంతటా నేను దిగిపోను, ఇదే ప్రామిస్, నీకు మాట ఇస్తున్నా, వాగ్దానం అన్నాడు. అయితే నువ్వు ధోని దిగిపోతే నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను బలవంతం పెట్టను. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరితో అంటే మనతోనే, యేసయ్యతో కాదు. ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది? మన బ్రతుకు ధోనిలో యేసయ్య స్థానం సుస్థిరం. ఆయనైతే విడవడు. నేను నిన్ను విడవను ఎడబాయను అన్నాడు, అంటే నీతోనే ఉంటాను అన్నాడు. ఆ మాట అబద్ధమైతే కాదుగా, బోల్డ్ అని వచనాలు ఉన్నాయి అలాంటివి. స్త్రీ తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అన్నాడు. చంటి పిల్లలతో పోల్చాడు. చంటి పిల్లలు అంటే ఎవరండి? పాలు తాగే పిల్లలు. మనమేం పాలు తాగే పిల్లలమా? ఇశ్రాయేలీలు ఏమన్నా పాలు తాగే పిల్లలా? కానీ ఆయన దృష్టిలో మనల్ని ఎలా చూస్తున్నాడు అంటే, చంటి బిడ్డలను తల్లి చూసినట్లుగా, చంటి పిల్లలను కన్న తల్లి గారవించినట్లుగా యేసు మనల్ని చూస్తున్నాడు చంటి పిల్లలుగా. ఆ మాట ఉంది యెషయా గ్రంథంలో, చూడండి, చాలా స్పష్టంగా ఉంది. ఆ మాట అబద్ధమా? ఆ మాట ఇశ్రాయేలుకేనా, లేకపోతే అభినవ ఇశ్రాయేల్ అయినా నీకు నాకు కూడా ఆ మాట వర్తిస్తుందా? యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14వ వచనం చదువు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చంటి పిల్లను గురించి మాట్లాడతాడేవయ్యా? స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి పిల్లను మరచున అంటే మనం చంటి పిల్లలమా? చంటి పిల్లలు అంటే పాలు తాగే పిల్లలు అని అర్థం. చనుబాలు తాగే పిల్లలు చంటి పాపలు, పాలు తాగే పిల్లలని అర్థం. మనం చంటి పాపలమా? మనకు మనం ఎంత పెద్దోళ్ళమో. కానీ ఆయన అంటున్నాడు, లేదురా బాబు నువ్వు నాకు చంటి పాపవే, లేదమ్మా నువ్వు నాకు చంటి పాపవే అంటున్నాడు ఆయన. నేనంటల్లా అక్కడ ఆయన అన్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. ఇంకేం కావాలండి?
అంటే ఎగ్జాంపుల్గా అలా చెప్పాడులే కానీ బ్రదరు, మనల్ని సంటి పిల్లలకి ఎట్ట చూస్తాడులే అని ఒకవేళ నువ్వంటే ఎట్లాంటి డౌట్ నీకు వచ్చిందని ఇంకో చోట కూడా రాయించాడు ఆ మాట ఇంకొంచెం క్లారిటీగా. అదే యెషయా గ్రంథం 46:4 చదువు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొనువాడను నేనే, నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ చంకనేసుకుంటానంటాడు లేదు, మనమే చిన్నపిల్లలమైంది. మళ్ళీ అక్కడ 2 వయస్సులో చెప్తున్నాడు. ముదిమి అన్నాడంటే ముసలితనం. ముదిమి వచ్చు వరకు, ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొను వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను. నువ్వు పసిబిడ్డగా ఉన్నప్పుడు చంక పెట్టుకొని వాడను అల్లా. నువ్వు చంటి పాపకున్నప్పుడు చంకనేసుకుంటాను అన్నాడు అక్కడ, అనలా. మరి ఎలా చూస్తున్నాడండి మనల్ని? అది నేనో ఇంకొకటో చెప్పింది కాదు, అది దేవుడే రాయించిన మాట. తన చంటి పిల్లను కరుణింపక స్త్రీ మరిచిపోతుందా? ఒకవేళ తల్లి మరిస్తే మర్చిపోయి ఉండొచ్చు, నేను మాత్రం నిన్ను మరవలేను బిడ్డ అంటాడు. ఒక రోజు, ఒక గడియ, ఒక క్షణం, ఒక నిమిషం కూడా నిన్ను మరవలేను. అంత ప్రేమ గలవాడిని మనమేమో ఎన్నోసార్లు మర్చిపోతాం, ఎన్నోసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తాం, మనం ఎన్నోసార్లు అశ్రద్ధ చేస్తాం. ఆయనైతే నిజం చెప్తున్నాడు, ఒక్క క్షణము కూడా నిన్ను మర్చిపోను, ఒక్క క్షణం కూడా నువ్వు నా జ్ఞాపకాల్లోంచి తొలగిపో, నా కళ్ళు ఎప్పుడు నీకెళ్ళే చూస్తుంటాయంటాడు ఆయన. మనం నేనే పాటి దాన్ని, నేనే పాటి వాడిని, నువ్వు ఇతరులకు ఏ పాటి వాడువో, ఇతరులకు ఏ పాటి దానివో నాకు అనవసరం, నువ్వు నాకు ప్రాణము వంటి వాడవు, ప్రాణం వంటి దానం అంటాను. షాలేం రాజు అన్న లాంటి వాళ్ళు నీకు అట్లా అవుతారు, కానీ నాలాంటి వాడు ఎందుకు అవుతాడు ప్రభు అంటే, ఊరే పిచ్చివాడు, వాడు ఎక్కువ నువ్వు తక్కువ కాదు, వాడు బిడ్డే నువ్వు బిడ్డే, ఈ చేతులే వాడిని చేసింది, అదే చేతులు నిన్ను చేసింది. కాకపోతే నీకు ఇచ్చిన తలాంతులు వేరు, వాడికి ఇచ్చిన తలాంతులు వేరు. ఆడు కనపడుతున్నాడు, నువ్వు కనపట్టల్లా. చూపులకి జనాలకి వాడు ఘనంగా కనపడవచ్చు, నువ్వు కనపడకపోవచ్చు, కానీ నాకైతే మీ ఇద్దరూ ఒకటే. వానికి ఎంత విలువనిస్తానో నీకు అంతే విలువనిస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను నిన్ను నిర్మించుకున్నాను కాబట్టి. నువ్వు ఎవ్వరికి నచ్చకపోవచ్చు, నువ్వెవ్వరికి నచ్చకపోవచ్చు, ఆఖరికి నీకు నువ్వే నచ్చకపోవచ్చు, కానీ నువ్వు నాకు ఇష్టం అంటాడు ఆయన. నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు నచ్చుతావు. ఏం నచ్చుతావు ప్రభా? నా క్రియలు మంచివి కాదు ప్రభా, నా ప్రవర్తన మంచిది కాదు, నా ఆలోచనలు మంచివి కాదు, నా పద్ధతులు సరైనవి కాదు, నేను ఎట్లా నచ్చుతా ప్రభా? ఆయన అంటాడు, నీవు మంచిదానివని, మంచివాడవని నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వేమై ఉన్నావో ఎరిగే నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నీవింకా పాపివై ఉండగానే నేను నిన్ను ప్రేమించాను అంటాడు. నువ్వు పరిశుద్ధురాలు అయిన తర్వాత ప్రేమించడం కాదు, నువ్వు పాపివై ఉండగానే నిన్ను చచ్చిపోయేంత ప్రేమించాను. ఆనాడే నిన్నంత ప్రేమించిన నేను ఈనాడు నిన్ను వదిలిపెడతానా? నీ పాపివై విచ్చలవిడి జీవితంలో నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్న దినానే నువ్వు నాకు అసలు నన్ను పట్టించుకోకుండా, నా ఆలోచనలే లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, నీ మనసుకు తోచిన జీవితంలో నువ్వు నడుస్తున్నప్పుడే నేను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించిన వాడిని ఇప్పుడు నిన్ను ఎందుకు మర్చిపోతాను నేను? ఇప్పుడు నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, పరిశుద్ధంగా బతకడానికి పోరాడుతున్నావు. పొరపాటు నీ వల్ల జరిగితే దాని విషయంలో నలిగిపోతున్నావు. ఆ పాపాన్ని అధిగమించి బ్రతకడానికి నీ వంతు రోషంతో కష్టపడుతున్నావు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను గమనించట్లేదా నీ పోరాటాలు, నీ ప్రయాసాన్ని, నీ ఒత్తిడి? ఆనాడే నిన్ను వదిలిపెట్టలా, ఈనాడు వదిలిపెడతానా? నేనైతే వదలను బిడ్డ నిన్ను అంటాడు ఆయన. నిన్ను వదలను, నిన్ను మరువను, నిన్ను నేను ఎత్తుకున్నాను. ఎక్కడంటే చంకనెత్తుకున్నాను.